నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను షాహిదా. ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్న మొక్కల ఆధారిత మాంసం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలుకు శాస్త్రవేత్తలు అద్భుతమైన పరిష్కారం కనుగొన్నారు. సోయా, బఠానీ వంటి వాటిలో తయారు చేసే ఈ ఉత్పత్తులు చూడడానికి మాంసంలా ఉన్న అసలైన రుచి, రంగు, వాసనను అందించలేకపోతున్నాయి. ఈ లోటును సరిదిద్దుతూ పొగాకుకు, లెట్యూస్ వంటి మొక్కల వంటి మాంసానికి ప్రత్యేకతను ఇచ్చే మయోగ్లోబిన్ అనే కీలక ప్రోటీన్ను శాస్త్రవేత్తలు విజయవంతంగా ఉత్పత్తి చేశారు. ఈ ఆవిష్కరణ ఆహార సాంకేతిక రంగంలో ఒక విప్లవంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఇంపీరియల్ కాలేజ్ లండన్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, చైనాలోని నాన్చాంగ్ యూనివర్సిటీకి చెందిన అంతర్జాతీయ పరిశోధకుల బృందం ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. జంతువుల కండరాల్లో ఉండే మయోగ్లోబిన్ జంతువు మాంసానికి ఎరుపు రంగును, వండినప్పుడు వచ్చే ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. శాస్త్రవేత్తలు ఈ జన్యువును జీన్ గన్ అనే పరికరం ద్వారా పొగాకు, లెట్యూస్ ఆకుల్లోని హరిత రేణువుల జన్యు క్రమంలోకి ప్రవేశపెట్టారు. ఫలితంగా ఈ మొక్కలు మయోగ్లోబిన్ను ఉత్పత్తి చేయడం ప్రారంభించాయి. విశేషం ఏంటంటే, ఈ మొక్కల విత్తనాల నుంచి పెరిగిన తర్వాతి తరం మొక్కలు కూడా సహజంగానే ఈ ప్రోటీన్ను ఉత్పత్తి చేయడం గమనార్హం. ప్రతి కిలో పొడి పొగాకు ఆకు నుంచి 800 మిల్లీగ్రాముల మయోగ్లోబిన్, కిలో లెట్యూస్ ఆకుల నుంచి 810 మిల్లీగ్రాముల ప్రోటీన్ను శాస్త్రవేత్తలు సేకరించగలిగారు. పశువుల పెంపకం వల్ల పర్యావరణంపై పడుతున్న భారాన్ని ఈ విధానం గణనీయంగా తగ్గిస్తుందని వారు చెబుతున్నారు. ఈ పద్ధతిలో నీటి వినియోగం, కర్బన ఉద్గారాలు భారీగా తగ్గుతాయి. అంతేకాకుండా 1 హెక్టారు భూమిలో పశువుల ద్వారా లభించే ప్రోటీన్ కంటే ఎన్నో రెట్లు అధిక ప్రోటీన్ను మొక్కల ద్వారా ఉత్పత్తి చేయవచ్చని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం మొక్కల నుంచి ఈ ప్రోటీన్ను పెద్ద మొత్తంలో వేరు చేసి శుద్ధి చేసే ప్రక్రియలపై పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రభుత్వాల నుంచి ఆహార భద్రత అనుమతులు పొందిన తర్వాత ఈ మయోగ్లోబిన్ను ఇప్పటికే మార్కెట్లో ఉన్న ప్లాంట్ బేస్డ్ మీట్ ఉత్పత్తులకు జోడిస్తారు. దీనివల్ల వాటిని వండిన, గ్రిల్ చేసిన నిజమైన మాంసంలాగే రంగు మారి అదే రుచిని అందిస్తాయని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.